అందరికీ మరణాత. అందరు బాగున్నారు కదా? దేవుని మహాకృపను బట్టి మరొక దినంలో తండ్రి మనం ప్రవేశింపు చేశారు కనుక మరి త్రియేక దేవుని స్తుతి చెప్పుకుందాం. తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును ఆది యందు ఇప్పుడును ఎల్లప్పుడును యుగాయుగములందుండునట్లు మహిమ మహామహిమ ఘనత ప్రభావములు ప్రభువునికే కలుగును గాక. ఆమేన్. వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గానా ప్రతిగానములు చేయించుండిరి. వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గానా ప్రతిగానములు చేయించుండిరి. వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గానా ప్రతిగానములు చేయించుండిరి. యెషయా గ్రంథము 6వ అధ్యాయం 3వ వచనం. దైవ లక్షణం చెప్పుకుందాం. దేవా, నీవు అనాది వ్యక్తివై ఉన్నావు, నిన్నెవ్వరూ కలుగ చేయలేదు, నీ అంతటి నీవే ఉన్నావు గనక నీకు వందనములు. దేవా, నీ వెలుగై ఉన్నావు, అందుచేతనే సూర్య చంద్ర నక్షత్రములకు వెలుగునిచ్చినావు, జీవులలో కండ్లకు వెలుగునిచ్చినావు గనక నీకు స్తోత్రములు. దేవా, నీవు జ్ఞానమై ఉన్నావు, అందుచేత దేవదూతలకు మనుష్యులకు జీవరాశులకు జ్ఞానం ఇచ్చినావు. అట్టి జ్ఞానం వలన అనేక మర్మములు తెలియచున్నవి. మా జ్ఞానములకు నీవు బయలుపడినావు గనక నీకు స్తుతులు. దేవా, నువ్వు ప్రేమమై ఉన్నావు గనక జీవరాశులు ఒకదాన్ని ఒకటి ప్రేమించుకొనుచున్నవి. అలాగనే మనుష్యులు కూడా ఒకరినొకరు ప్రేమించుకొనుచున్నారు గనక నీకనేక నమస్కారములు. దేవా, నీవు న్యాయమై ఉన్నావు కనుక నీవు క్షమించేవాడవు. అయినప్పటికీ నువ్వు తప్పు చేసిన వారిని శిక్షించి క్షమించేవాడవు కనుక నీకు ప్రణతులు. ఆమేన్. ప్రార్థన చదువుకున్న స్వస్థత ప్రార్థన. మహిమా ప్రభావం కల తండ్రి, మానవుని కొరకు సమస్త దానములు గల భూమి ఆకాశం కలిగి చేసిన తండ్రి, నీకు వందనములు. మానవులు తన జ్ఞానమును వినియోగించి నీవు కలుగు చేసిన వాటిని వాడుకొని స్వస్థత నొందుటకు సృష్టిలో నీ ప్రభావం ఉంచిన తండ్రి, నీకు నమస్కారములు. నిన్ను స్వస్థపరచు యెహోవా నేనే అని పలికిన తండ్రి, వందనములు. నీ ప్రవక్తల ద్వారా అనేక రోగులను స్వస్థపరిచిన నీకు స్తుతులు. కుమారుడు అయిన తండ్రి, నీవే స్వయముగా నీ ప్రభావం చేత రోగులను స్వస్థపరిచినందుకు వందనములు. ప్రభువా, పక్షవాతపు రోగి నీ వద్దకు తేబడి నిన్ను అడగకపోయినను వాని హృదయంలో ఉన్న కోరికను బట్టి స్వస్థపరిచినందుకు నీకు వందనములు. దేవ, మానవుడైన ప్రభువా, సేనాదేయం పట్టినవాడు నిన్ను చూచి నమస్కరించిన చర్యను బట్టి అతనిలోని దెయ్యములను వెళ్ళగొట్టిన నీకు నమస్కారములు. జీవమై ఉన్న తండ్రి, ఒక అధికారి వచ్చి నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది, అయినను నీ వచ్చి నీ చెయ్యి ఆ మీద ఉంచుము, ఆమె బ్రతుకును అనెను. అధికారి నిన్ను కోరిన వెంటనే వెళ్ళి ఆ చిన్నదాన్ని బ్రతికించిన తండ్రి, నీకు ప్రణతులు. ఏర్పాటు రక్షకుడైన ప్రభువా, కనాను స్త్రీ వచ్చి తన కుమార్తెను స్వస్థత కొరకు ప్రాధేయపడగా ఆమె కుమార్తెను బాగు చేసిన నీకు అనేక నమస్కారములు చెల్లిస్తూ ఉన్నాం. పరిశుద్ధుడైన తండ్రి, 10 మంది కుష్ఠరోగులు మమ్మను కరుణించుమని వేడుకొనగా వారి మనవి విని మీరు వెళ్ళి యాజకుని కనపరుచుకునడని చెప్పిన నీ మాట ప్రకారం వాడు వెళ్ళుచుండగా దారిలో బాగుపడింది. ఈ విధముగా స్థలాంతరమును బాగు చేసినందుకు నీకు నమస్కారం. ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నారని నమ్ముడి, అప్పుడు అవి మీకు అనుగ్రహించబడునని చెప్పుచున్న తండ్రి, వందనాలు. మేము ప్రార్థించినవి ఆశించినవి నెరవేరుస్తున్న గట్టి నమ్మకము మాకు కలిగించినందుకై నీకు వందనములు. మా స్థితిని మా గతిని ఎరిగిన తండ్రి, మేమెంత ప్రార్థించినను నెరవేరినప్పుడు మా ప్రార్థన అంశము నీ దివ్య చిత్తమునకు సమర్పించినప్పుడు నీ సహాయం కొరకు అబ్రహాము వలె నిరీక్షింపగలిగిన
కృప దయచేయుదు అని నమ్ముచు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఆమేన్. ప్రతి నిమిషము రాకడ ధ్యానము, రాకడ వాక్కు, రాకడ తలంపునిచ్చి మమ్మల్ని అందరినీ రాకడ కాయత్తపరచమని రాకడ రాజుగా వచ్చుచున్న యేసు నామములో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మహోన్నతుడు అయిన తండ్రి, ఈ సమయంలో ప్రతి ఒక్కరిని నీ ఆత్మపూర్ణంగా చేసి నీ వాక్యంలో ఉన్న శ్రేష్టమైన మర్మములు గ్రహించగలిగిన జ్ఞానశక్తినిచ్చి నీకు దగ్గరగా ప్రతి ఒక్కరి హృదయమును మీరు సిద్ధం చేయమని యేసు నామములో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఓ పాట పాడుకుందాం వాక్యంలోకి వెళ్ళే ముందు. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుంచి 442వ పాట పాడుకుందాం. జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటిని, నీవు నాతో నుండి ధైర్యం నిచ్చి నడుపుము రక్షక. జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటిని, ఎన్ని ఆటంకంబులున్న ఎన్ని భయములు కలిగినా అన్ని పోవును నీవు నాకడ నున్న నిజమిది రక్షక. జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటిని, అన్ని వేళల నీవు చెంతన్ యున్న అనుభవమీయవే. తిన్నగాని మార్గమందున భూని నడిచెద రక్షక. జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటిని, నేత్రములు మిరిమేట్లు గొలిపెడు చిత్ర దృశ్యములున్నను, శత్రువగు సాతాను గెల్వన్ చాలు నీ కృప రక్షక. జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటిని, నాదు హృదయము నందు వెలుపడ్ నావరించిన శాస్త్రులన్ చెదరగొట్టుము రూపుమాపుము శీఘ్రముగా నా రక్షక. జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటిని, మహిమలో నీ ఉండు చోటి మమ్ము చేర్చెదనంటివే. ఇహము దాటిన దాక నిన్ను వీడనంటిని రక్షక. జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటిని, పాప మార్గము దరికి పోవక పాతయాశల కోరక, ఎప్పుడు నిన్నే వెంబడింప కృపను సంగుము రక్షక. జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటిని. వాక్యం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి సొలొమోను రచించిన పరమగీతము 2వ అధ్యాయము 4, 5, 6 వచనాలు చూద్దాం. అతడు నన్ను విందుశాలకు తోడుకొని పోయెను, పరిశుద్ధ గ్రంథము నుండి సొలొమోను రచించిన పరమగీతము 2వ అధ్యాయము 4, 5 వచనాలు చదువుతున్నాం. అతడు నన్ను విందుశాలకు తోడుకొని పోయెను, నా మీద ప్రేమను ధ్వజముగా ఎత్తెను. ప్రేమాతిశయము చేత నేను మూర్ఛిల్లుచున్నాను. ద్రాక్ష పండ్ల ఎడలు పెట్టి నన్ను బలపరచుడి, జల్దారు పండ్లు పెట్టి నన్ను ఆదరించుడి. ప్రార్థన చేసుకుందాం.
సమీపింపరాని తేజస్సులో అమరత్వములో వసించుచు నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గానా ప్రతిగానము పొందుచున్న తండ్రి నమస్కారములు. మీ ఏర్పాటును బట్టి, మీ అనాది సంకల్పమును బట్టి ఈ శ్రేష్టమైన సమయమును మాకు బహుమానం ఇచ్చి వేసిన తండ్రి వందనములు. నాయన, నిన్నటి దినాన జిహ్వ ఫలములు 7 మాకు బయలుపరిచిన తండ్రి వందనములు. అలాగునే నాయన ప్రతి దినము 7 మర్మములు మాకు అందించుచున్న తండ్రి నమస్కారములు చెల్లిస్తూ ఉన్నాం. సంపూర్ణముగా నన్ను మరుగు చేసి మిమ్మును మీరు కనపరుచుకొనమని వాక్యమై ఉన్న యేసు నామంలో బ్రతిమిలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన వారులారా, ప్రభు నామమున కృపా సమాధానములు ఆయన వాక్యమును వీక్షిస్తున్న మనందరికీ తండ్రి ముమ్మరముగా దయచేయును గాక. ఆమేన్. పరమగీతము 2వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే చక్కటి మర్మాన్ని ప్రభు తెలియచేస్తున్నాడు. అతడు నన్ను విందుశాలకు తోడుకొని పోయెను, నా మీద ప్రేమను ధ్వజముగా ఎత్తెను. కాబట్టి దేవుని వాక్యమే ఒక విందు. 66 పుస్తకాలు, 66 రకాల విందులు. 66 పుస్తకాలకు సాదృశ్యంగా యెషయా గ్రంథానికి 66 అధ్యాయాలు ఇచ్చారు దేవుడు. 66 రకముల విందుల్లో ఒక దినము కంటే ఒక దినము తండ్రి తన విందులో మనల్ని తృప్తిపరచువారై ఉన్నారు. అలాగనే పరిశుద్ధ గ్రంథములో కొన్ని ప్రత్యేకమైన విందుల్ని ఒకసారి వాక్యంలో మనం గమనించినట్లయితే 1 సమూయేలు గ్రంథము 9వ అధ్యాయంలో 1 సమూయేలు గ్రంథము 9వ అధ్యాయంలో సమూయేలు ప్రవక్త సౌలుకి ఒక విందుని ఏర్పాటు చేశాడు. ఆయన రాకమునిపే ప్రభు బయలుపరుస్తూ ఉన్నారు. 1 సమూయేలు గ్రంథము 9వ అధ్యాయం 15వ వచనంలో సౌలు అచ్చటికి రేపు వచ్చునని యెహోవా సమూయేలునకు తెలియచేసెను. ఎట్లనగా, నా జనుల మొర నా యొద్దకు వచ్చెను, నేను వారిని దృష్టించి ఉన్నాను. ప్రభు అంటున్నారు, నా తలంపులు మీ తలంపులు వంటివి కావు అని తెలియచేస్తూ ఉన్నారు. సమూయేలు ప్రవక్తకి రేపొచ్చే సౌలుని గురించి ప్రభు ముందుగానే బయలుపరుస్తూ ఉన్నారు. సౌలు తలంపులు ఏంటి అంటే తన తండ్రి గార్దబాలుని వెతకటానికి ఈయన వచ్చాడు. కానీ దేవుని తలంపు ఒక ప్రత్యేకముగా ఈయన మీద ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే 17వ వచనంలో చూస్తే సౌలు సమూయేలునకు కనపడగానే, యెహోవా, ఇతడే నేను నీతో చెప్పిన మనిషి, ఇదిగో ఇతడే నా జనులను ఏలునని అతనితో సెలవిచ్చాను. సమూయేలుకి దేవుడు చెప్తున్నాడు సౌలుని చూపించి, ఇతడే నేను నిన్న చెప్పే కదా వస్తాడు అని, నా ప్రజలకి మొదటి రాజుగా ఇతనే ఉంటాడు అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. మనకి ఇశ్రాయేలు 12 గోత్రాలు తెలుసు. 11 మంది సిరియా బోర్డర్లో పుట్టారు. 12వ వాడు ఎఫ్రాతా లేక బెత్లెహేము సరిహద్దుల్లో జన్మించారు. రాహేలు ఆ సరిహద్దుల్లోకి వచ్చి మరణమైనట్లుగా మనందరికీ తెలుసు. మనం గమనించినట్లయితే మరి ఒకరికి పౌర హక్కు ఇవ్వాలి అంటే వారు పుట్టిన స్థలము చాలా ప్రత్యేకమైనది. అలాగనే వాగ్దాన భూమిలో అడుగుపెట్టిన వెంటనే బెన్యామీను మరి పుట్టాడు గనక ఇతనికి ఇశ్రాయేలీయుల మొదటి రాజు అవ్వటానికి ఒక ఆధిక్యత ఇవ్వబడినట్లు మనం చూస్తూ ఉన్నాం. మరి ఎఫ్రాతాకి 3 పేర్లు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 1 బెత్లెహేము, 2 ఎఫ్రాతా, 3వది బెన్యామీను దేశము అని చెప్పి వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఈ ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయంలో బెన్యామీను దేశము అనే మాటని మనం చూస్తూ ఉన్నాం.
మొదటి దినవృత్తాంతముల గ్రంథము 2వ అధ్యాయము 50వ వచనంలో చూస్తే, మొదటి దినవృత్తాంతములు 2వ అధ్యాయం 50వ వచనంలో ఎఫ్రాతాకు జ్యేష్ఠుడిగా పుట్టిన హూరు కుమారుడైన కాలేబు. కాబట్టి ఎఫ్రాతా అనేది ఊరు పేరు, మరి మనిషి పేరు ఊరు పెట్టినట్టు చూస్తున్నాం. బెత్లెహేము అనేది కూడా వ్యక్తి పేరు. బెత్లెహేము తండ్రి అయిన షల్మాయూను అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఎఫ్రాతా అంటే ఒక వ్యక్తి పేరు, ప్రార్థనాపరుని పేరు. బెత్లెహేము అనగా రొట్టెల ఇల్లు. ఎఫ్రాతా ఏం చూపిస్తుందంటే తగ్గింపును చూపిస్తూ ఉంది. బెత్లెహేము అనగా రొట్టెల ఇల్లు లేక మాంసపు గృహముగా మనం చూస్తూ ఉన్నాం. మీకా గ్రంథము 5వ అధ్యాయం 2వ వచనం చూస్తే, బెత్లెహేము ఎఫ్రాతా యూదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమవుచుండెను. కాబట్టి స్వల్ప గ్రామములో నుండి ఒక రాజుని దేవుడు తీస్తున్నాడు. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ప్రభు ప్రత్యక్షమైనట్లుగా మనం చూస్తున్నాం. మత్తయి సువార్త 2:5లో కూడా యూదా దేశ బెత్లెహేమ, యూదా ప్రధానులలోని ఎంత మాత్రము అల్పమైన దాని కాదు, ఇశ్రాయేలీయులు రాజు నీలో నుండి వస్తాడు అని ఒక శ్రేష్టమైన ప్రవచనాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథము 9వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, గార్ధవాలు తప్పిపోయిని అని వెతుకుతున్న సౌలుని మరి దేవుడు సమూయేలుకి చూపిస్తూ, నా ప్రజల్ని ఏలేటటువంటి రాజు ఇతనే, నేను చెప్పిన మనిషి అని తెలియచేస్తూ ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళి, ఈ సౌలు దీర్ఘదర్శి ఇల్లు ఏది, దయచేసి నాతో చెప్పమని అడగగా, సమూయేలు సౌలుతో, నేనే దీర్ఘదర్శిని, ఉన్నతమైన స్థలమునకు నాకు ముందు వెళ్ళుడి, నేడు మీరు నాతో కూడా భోజనము చేయవలెను, రేపు నీ మనస్సులో ఉన్నదంతయు నీకు తెలియచేసి నిన్ను వెళ్ళనిచ్చేదను. 3 దినముల క్రిందట తప్పిపోయిన నీ గార్ధవములు గూర్చి విచారపడకము, అవి దొరికి ఉన్నవి. ఇక్కడ మనం చూస్తే సమూయేలు ప్రవక్త దగ్గరికి వెళ్ళి దీర్ఘదర్శి ఎవరు అని ప్రవక్తని అడుగుతుంటే, నేనే దీర్ఘదర్శిని అని తెలియచేస్తూ, నేడు మీరు నాతో కూడా భోజనము చేయవలెను. అతడు నన్ను విందుశాలకు తోడుకొనిపోయాను. యాజకుని దగ్గర చేసిన భోజనము రాజరికానికి తీసుకొస్తూ ఉంది. అందుకే 127వ కీర్తనలో కూడా మనం చూస్తే, నీ భోజనము బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందురు. కాబట్టి ఒలీవ మొక్క అనేది అభిషేకాన్ని చూపిస్తుంది. అలాగనే ద్రాక్షావళి అనేది రాజరికాన్ని చూపిస్తూ ఉంది. ప్రభు చీకటిలో ఉన్న మనల్ని ఆశ్చర్యకరమైన తన వెలుగులోని పిలిచి రాజులుగా, యాజకులుగా మలుస్తూ ఉన్నాడు. మన ప్రభు రాజులకు రాజు, ఆయన నిరంతరము ప్రధాన యాజకుడై ఉన్నాడు అని మన వాక్యంలో చూస్తూ ఉన్నాం. కాబట్టి విందుశాలకు పరమగీతలు చూసిన అంతడు నన్ను తోడుకొని వెళ్ళాను. ఇక్కడ కూడా ఒక విందుశాలలో ఇతనికి భోజనం ఏర్పాటు చేసినట్లు మనం చూస్తూ ఉన్నాం. మొదటి సమూయేలు గ్రంథము 9వ అధ్యాయము 22వ వచనంలో మనం చూస్తే, అయితే సమూయేలు సౌలును అతని పనివాణ్ణి భోజనపు శాలలోనికి తోడుకొని పోయి, పరమగీతులు విందుశాల అనగా భోజనపు శాల, పిలువబడిన దాదాపు 30 మందిలో ప్రధాన స్థలమందు వారిని కూర్చుండబెట్టి పచ్చనకర్తతో, నేను నీ దగ్గర నుంచుమని చెప్పి నీ చేతికి ఇచ్చిన భాగమును తీసుకొని రమ్మనగా, పచ్చనకర్త జబ్బను దాని మీదనున్న దాన్ని తీసుకుని వచ్చి సౌలు ఎదుట ఉంచగా, సమూయేలు సౌలుతో ఇట్లెను,
చూడుము, మనం కలుసుకుని కాలమునకై దాచి ఉంచబడిన దాన్ని నీకు పెట్టుచున్నాను. జనులను పిలిచితినని నేను వచనకర్తతో చెప్పినప్పుడు ఇది నీ కొరకుంచవలసినదని చెప్పి తిని. సౌలు కొరకు సమూయేలు భోజనము సిద్ధపరిచి దాచి పెడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కీర్తన 31:12 చూస్తే, నీ యందు భయభక్తులు కలవారి నిమిత్తము నీవు దాచించిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది అని చూస్తున్నాం. కాబట్టి సమూయేలు ప్రవక్త విందుశాలలోనికి తీసుకొని వచ్చి చక్కటి భోజన ఏర్పాటును చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే యాజకుని దగ్గర, ప్రవక్త దగ్గర ఎప్పుడైతే భోజనం చేశాడో తన అంతస్తు అనేది పెంచబడినట్లుగా చూస్తున్నాం. ఒక రాజుగా అభిషేకం జరిగినట్లు 10వ వచనంలో చూస్తే, 10వ అధ్యాయంలో, మొదటి సమూయేలు గ్రంథము 10వ అధ్యాయంలో, అప్పుడు సమూయేలు తైలము బుడ్డి పట్టుకొని సౌలు తల మీద తైలము పోసి అతన్ని ముద్దు పెట్టుకొని, యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యము మీద అధిపతిగా నియమించి ఉన్నాడు అని చెప్పి ఎలాగూ సెలవిచ్చాను. స్వాస్థ్యము మీద అధిపతిగా నియమించాడు. నియమింపబడినటువంటి ఇతను దాక్కుంటూ ఉన్నాడు. ఆదాము తప్పు చేసినప్పుడు చెట్టు చాటును దాక్కున్నట్టు అభిషేకం పొందిన సౌలు కూడా దాక్కున్నారు. ఒకసారి చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథము 10వ అధ్యాయం 20వ వచనం చూస్తే, ఇశ్రాయేలీయుల గోత్రములన్నిటిలో సమూయేలు ఏర్పరచగా బెన్యామీను గోత్రము ఏర్పడెను. బెన్యామీను గోత్రమును వారి ఇంటి కూటముల ప్రకారము అతడు సమకూర్చగా మద్రి ఇంటి కూటము ఏర్పడెను. తరువాత కీషు కుమారుడైన సౌలు ఏర్పడెను. అయితే జనులు అతన్ని వెతికినప్పుడు అతడు కనబడలేదు. కావున వారు, ఇక్కడికి ఇంకొక మనుష్యుడు రావలసి ఉన్నదా అని యెహోవా యొద్ద విచారణ చేయగా, యెహోవా ఇదిగో అతడు సామానులో దాగి ఉన్నాడని సెలవిచ్చారు. వారు పరిగెత్తుకొని పోయి అక్కడ నుండి అతన్ని తోడుకొని వచ్చిరి. అతడు జనసమూహములో నిలిచి నప్పుడు భుజములు మొదలుకొని పైకి ఇతరుల కంటే ఎత్తుగలవాడుగా కనపడింది. అప్పుడు సమూయేలు జనులందరిలో యెహోవా ఏర్పరిచిన వారిని మీరు చూచితిరా? జనులందరిలో ఇతని వంటి వాడు అప్పుడు లేడని చెప్పగా జనులందరూ బొబ్బలు పెట్టుచు రాజు చిరంజీవి అగునుగా కానీ కేకలు వేసిరి. ఇక్కడ మనం చూస్తే మొదటిగా దేవుడు సౌలు రాకమునిపే సమూయేలు ప్రవక్త తెలియచేశారు. అతని కొరకు భోజనం సిద్ధం చేసి భోజనశాలకు నడిపించారు. శ్రేష్టమైన భోజనము మరి 9వ అధ్యాయం ఇచ్చారు. 10వ అధ్యాయంలో అభిషేకం జరిగింది. చక్కగా అతను ముద్దు పెట్టుకున్నాడు ప్రవక్త. కానీ అభిషేకమైనాక కూడా దాక్కుంటూ ఉన్నాడు. ప్రభు మనకి పిలుపునిస్తున్నారు. నా యొద్దకు వచ్చు వారిని నేనెంత మాత్రమో త్రోసివేయను. కీర్తనల గ్రంథం 50వ అధ్యాయంలో చూస్తే, దేవాది దేవుడైన యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు భూనివాసులందరినీ రమ్మని ఆయన పిలుచుచున్నాడు అని మనం చూస్తూ ఉన్నాం. అందరికీ పిలుపునిస్తున్నాడు. పిలుపునిచ్చినప్పుడు ఆయన ఎదుట నిలబడాల్సిన ఆయన దాక్కున్నాడట. ఈరోజు కూడా దాగుడు స్థలాలను మనం ఎదుగుతున్నామేమో. మరి అందరూ దేవుని దగ్గర విచారణ చేసినప్పుడు అతడు సామానుల గదిలో ఉన్నాడు అని చెప్పినప్పుడు అతన్ని బయటికి తీసుకొచ్చి మరి చక్కగా మరి ఎక్కడ నిలబెట్టాలో దేవుడు అక్కడ నిలబెట్టాడు. భుజములు మొదలుకొని పైకి ఇతరుల కంటే ఎత్తుగలవాడుగా కనపడెను. దేవుడు అభిషేకించినప్పుడు ఉన్నతమైన స్థాయిని ఇస్తూ ఉన్నారు. అందుకే ద్వితీయోపదేశ కాండంలో చూస్తున్నాం, బెన్యామీను యెహోవాకు ప్రియుడు, ఆయన భుజముల మధ్య అతడు నివసించును
అనే ఒక ప్రవచనాన్ని మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, నేను ఎప్పుడు మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటాను. రాహేలు ప్రార్థన చేసిందిట, నాయన నాకు 2 కొడుకులు ఇవ్వు, 2 కొడుకులు రాజుల పని అని. ఒక కొడుకు ఐగుప్తు దేశానికి ఏలిగా ఉన్నాడు, యోసేపు. యోసేపు అనగా ఫలించడి కొమ్మ, ఓట వద్ద ఫలించడి కొమ్మ. యోసేపుకు దేవుడిచ్చిన ఆధిక్యత భోజనము సిద్ధం చేయుట. వారు అన్నలు వచ్చినప్పుడు భోజనం చేశారు. ఐగుప్తు దేశం అంతటికి కూడా 7 సంవత్సరాలు కరువు వస్తుంది, 7 సంవత్సరాలు విస్తారమైన పంట పండుతుందని ఆహారాన్ని దాచి శ్రమ దినాల్లో ఆహారము సిద్ధపరిచిన సమయోచితము కలిగినటువంటి అధికార స్థానంలో యోసేపుని ఎన్నిక చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగనే బెన్యామీను వచ్చినప్పుడు మరి చక్కటి భోజన ఏర్పాటును, విందును సిద్ధం చేసినట్లు ఆదికాండం 44లో మనం చూస్తూ ఉన్నాం. దావీదు అంటాడు కదా, 23వ దావీదు కీర్తన 5వ వచనంలో, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు అనే మాటని తెలియచేస్తూ ఉన్నారు. దేవుని పిల్లలమైన మనం మరి శత్రువు కూడా భోజనం పెట్టేటప్పుడు సామెతల్లో చూస్తున్నాం. నీ శత్రువు దప్పికొంటే దాహమి, ఆకలి కొంటే ఆహారం పెట్టు, అతన్ని నువ్వేమనద్దు. ఈ రీతిగా నువ్వు శత్రువుని ప్రేమించగలిగితే అతని తల మీద నిప్పులు గొప్పగా పోయేవాడు, అంత పశ్చాత్తాపం అనేది వస్తుంది అని ప్రభు తెలియచేస్తున్నారు. అలాగనే మరి ఇక్కడ మనం చూసినట్లయితే దావీదు భోజనశాలను కూడా చూద్దాం. 2వ సమూయేలు గ్రంథము 9వ అధ్యాయంలో, యోనాతాను బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలడా అని దావీదు అడిగాడు. సౌలు కుటుంబమునకు సేవకును షీబా అను ఒకడుండగా వారు అతన్ని దావీదు నద్దకు పిలవనంపిరి. రాజు షీబావి నీవే కదని అడుగగా అతడు నీ దాసునైన నేనే షీబాను అని. రాజు యెహోవా నాకు దయచూపినట్లుగా నేను ఉపకారం చేయుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా నొకడు శేషించి ఉన్నాడని అతన్ని అడుగగా షీబా, యోనాతాను కుంటికాళ్ళు గల కుమారుడు ఒకడు ఉన్నాడు అని మనవి చేయగా అతడు ఎక్కడ ఉన్నాడని రాజు అడగగల షీబా చిత్తగింపుము, అతడు లోదెబారులో అమ్మీయేలు కుమారుడు మాకీరు ఎంటనున్నాడని రాజుతో అనెను. సౌలేమో సామాన్లు గదిలో దాగి ఉన్నాడు. అలాగనే సౌలు కుమారుడైన యోనాతానుకు పుట్టిన మెషీబోషెతు లోదెబారులో మాకీరు ఇంట ఉన్నాడు. ఇంటిలో ఉన్న ఇతనికి ఒక ఆహ్వానం ఇచ్చారు, విందుశాలకు రమ్మని. రాజు భోజన బల్ల దగ్గరికి వెళ్ళగలిగిన ఒక స్థాయి అందించబడినట్లుగా చూస్తూ ఉన్నాం. 2వ సమూయేలు గ్రంథము 9వ అధ్యాయము 7వ వచనంలో, దావీదు నీవు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారము చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పిత్తును. మరియు నీవు సదాకాలము నా బల్ల యొద్దనే భోజనము చేయుదు అని సెలవీయగా, సదాకాలము నా బల్ల యొద్ద భోజనం చేయుదువు. ఎంత చక్కటి ఆధిక్యత! మెషీబోషెతు విందుశాలకు రాజు విందులోనికి నడిపించబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మన ప్రభు రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయి ఉన్నారు. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 21వ వచనంలో చూస్తే, నేను జయించి నా తండ్రి సింహాసనం నందు కూర్చుని అన్న ప్రకారము జయించు వారిని నా సింహాసనం నందు కూర్చుండనిచ్చెదను. అతనితో నేను, నాతో అతడు కలిసి భోజనము చేయుదుము. ఇది ఒక విందుశాల. ప్రభువుతో కలిసి భోజనం చేయగలిగిన ఒక ఉన్నతమైన స్థితిని ఎవరిస్తున్నారు అంటే ప్రభువే దయచేయవారై ఉన్నారు. అలాగనే మరి పరిశుద్ధ గ్రంథంలో అనేక భోజనశాలలు ఉన్నట్లు చూస్తున్నాం. గతంలో కూడా చెప్పుకున్నాం.
అబ్రహాముకి ప్రభు వచ్చినప్పుడు అబ్రహాం ఒక భోజనశాలని ఏర్పాటు చేశారు. సింధూర వనము దగ్గర దేవునికి భోజనం పెట్టగలిగిన స్థితి, ముగ్గురు మనుష్యులకి భోజనం ఏర్పాటు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయంలో కూడా పేరు రాయబడలేదు కానీ కనురాలో చూస్తున్నాం. ఆమె దైవజన్య ఎరిగి ఉంది. మన ఊరికి వచ్చుచూ పోవుచున్నవాడు దైవజనుడని నేను ఎరుగుదునని భర్తతో చెప్పి చక్కటి గోడ మీద ఒక గది కట్టించి అతను వచ్చినప్పుడల్లా ఉండటానికి ఒక చక్కటి బసను భోజన సిద్ధపాటును చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఒక బల్లని ఏర్పాటు చేసింది, ఒక పీటని ఏర్పాటు చేసింది, ఒక దీపస్తంభాన్ని ఏర్పాటు చేసింది, ఒక మంచాన్ని ఏర్పాటు చేసినట్టు చూస్తున్నాం. మంచము అనేది విశ్రాంతి కొరకు, పీట అనేది ఆయన పాద సన్నిధిలో కూర్చుంటానికి అనేదానికి, దీపస్తంభము అనేది ప్రభు లోకానికి వెలుగై ఉన్నారని, బల్ల అనేది ఆయన వాక్యానికి ఆయన సిద్ధపరిచిన విందుకు సాదృశ్యంగా మనం చూస్తున్నాం. అందుకే మనం చూస్తే పరిశుద్ధ గ్రంథంలో 66 పుస్తకాలు 66 రకాల విందులు ఏర్పాటు చేస్తూ ఉన్నాయి. ప్రకటన 19:9లో గొర్రె పిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు అని చూస్తున్నాం. తండ్రి మనల్ని విందుశాలకు నడిపిస్తూ ఉన్నారు. విందుశాలకు వచ్చినప్పుడు తన అనంతమైన ప్రేమను ఒక ధ్వజముగా ఎత్తి చూపిస్తూ ఉన్నారు. ధ్వజము అనగా జెండా. ఇశ్రాయేలీయులకు విజయము కలిగినప్పుడు ఒక జెండా లేకపోతే యెహోవా నిస్సి అని చూస్తున్నాం. ఇశ్రాయేలీయుల ప్రయాణంలో వాళ్ళు హోరేబుకు వచ్చినప్పుడు మోషే కొండపైకి వెళ్ళి చేతులు ఎత్తినప్పుడు ఇశ్రాయేలీయులకు జయం కలిగింది. చేతులు దించినప్పుడు అపజయం కలిగింది. అతని చేతులు బరువెక్కినప్పుడు ఆదుకునే వారిని ఏర్పాటు చేశారు. అహరోను హూరు ఆదుకున్నారు గనక వారికి వారి బిడ్డలకి పనులు ఇవ్వబడి, అహరోను బిడ్డలకి యాజకత్వము, హూరుకి వారి మనముడైన బెసలేలికి ప్రత్యక్షపు గుడారములో పనిచేసే ఆధిక్యతల్ని దేవుడిచ్చినట్లు మనం చూస్తూ ఉన్నాం. మోషే చేతులు ఎత్తినప్పుడు జయము కలిగింది కనుక నిర్గమాకాండం 17వ అధ్యాయము 15వ వచనంలో యెహోవా నిస్సి, నిస్సి అనగా ధ్వజము. కాబట్టి ధ్వజము అనేది జెండాగా మనకు కనపడుతూ ఉంది. అలాగనే మనకి స్వతంత్రము 1947 ఆగస్టు 15 వచ్చింది కనుక జాతీయ జెండాను ఎగరేస్తాం. రిపబ్లిక్ డే రోజు జనవరి 26 కూడా జాతీయ జెండాను ఎగరేస్తాం. ప్రతి దేశానికి ఒక జాతీయ జెండా ఇవ్వబడటానికి గల కారణం సీనాయి కొండ మీద మోషే చేతులెత్తినప్పుడు జయము కలిగింది. జై జెండాలు పట్టుకొని ప్రభువుని ఊరేగించాలి. అందుకే సాల్వేషన్ ఆర్మీ వాళ్ళని లేక రక్షణ సైన్యం వారిని చూస్తే జెండా కింద ప్రమాణాన్ని మనం చూస్తూ ఉన్నాం. వాగ్దాన ప్రజలందరూ మేఘము క్రింద నడిచి వెళ్ళారు. ఆ 6 లక్షల కాల్బలాన్ని దేవుడు ఆ రీతిగా ఒకే బాప్తిస్మము అన్నట్లుగా ఆయన నడిపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఒకసారి చూద్దాం జయముల గురించి ఇచ్చే ఈ జాతీయ జెండాల్లో ఉన్న ప్రత్యేకతలు. సంఖ్యాకాండము 2వ అధ్యాయము 2వ వచనంలో ఇశ్రాయేలీయులందరూ తమ తమ పితరుల కుటుంబముల టెక్కెములను పట్టుకొని తమ తమ ధ్వజమునద్ద దిగవలెను. నీ మీద ప్రేమను ధ్వజముగా ఎత్తుచున్నాను, అతడు నన్ను విందుశాలకు తోడుకొని పోయెను అనే మాటల్ని మనం పరమగీతము 2:4-5 వచనాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనం చూస్తే టెక్కెములు పట్టుకొనిన తమ తమ ధ్వజమునంత దిగవలెను అనే మాటలను మనం చూస్తూ ఉన్నాం. టెక్కెములు అనగా సైన్యముగా, టెక్కెములు ఎత్తిన సైన్యము అనగా జయ సూచకముగా, విజయమును కలిగించే పతాకముగా
మనం చూస్తూ ఉన్నాం. ఇదే మాటని పరమగీతంలో కూడా 6:4 టెక్కెములెత్తిన సైన్యము అనే మాట మనం చూస్తూ ఉన్నాం. పరమగీతం 6:10 కూడా మనం గమనించినట్లయితే సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబం అంత అందము కలదై, సూర్యుని అంత స్వచ్ఛమును కళలను కలదై, యూహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమె ఎవరని చూస్తున్నాం. సంధ్య అనగా తొలి సంధ్య, మలి సంధ్య. సూర్యోదయం అయినప్పుడు ప్రభు సన్నిధిలో మనం ఉన్నప్పుడు ఆయన ముఖ కాంతి మన మీద పడుతూ ఉంటుంది. మన ముఖ వర్చస్సులో మార్పు అనేది వస్తుంది. మలి సంధ్య అనగా ఈ సాయంకాలమున యేసు ప్రభు వేడెదము అని మనం పాడుకుంటూ ఉంటాం. ఉదయ సాయంత్రాలు ప్రార్థన అనేది మన కుటుంబంలో ఉండాలి. తెల్లవారుజామున ప్రార్థనలో ఉండుట ఆశీర్వాదకరము అని ప్రభు చక్కగా మనకు బయలుపరుస్తూ ఉన్నారు. కాబట్టి సంధ్యారాగము, సంధ్య అనగా సూర్యుడు, నీతి సూర్యుడైన ప్రభు తన అనురాగాన్ని మన మీద కురిపిస్తాడు. చూపట్టుచు, ఒక్క చూపుతో పట్టుకోవాలట. అలాగనే చంద్రబింబం అంత అందం వస్తుంది. చంద్రుడు చల్లగా ఉంటాడు, వెన్నెలనిస్తాడు. అలాగనే మనం గమనించినట్లయితే చంద్రబింబం అంత అందము కలది, సూర్యుని అంత స్వచ్ఛమును కళలను కలది. నీతి సూర్యునిలో 3 లక్షణాలు ఉన్నాయి: వెలుగు, వేడి, జ్వాల. వెలుగు యేసు ప్రభు ముంగుర్తి, వేడి తండ్రి అయినటువంటి దేవునికి ముంగుర్తు, జ్వాల పరిశుద్ధాత్మకు ముంగుర్తు. సూర్యునిలో వెలుగు, వేడి, జ్వాల ఉంటుంది. కాబట్టి స్వచ్ఛమైన కళ నీతి సూర్యుడైన ప్రభు పాద సన్నిధిలో తన కళలు, తన లక్షణములు. అందుకే ప్రార్థనకు ముందు దైవ లక్షణాలు చెప్పుకుంటాం. ఎందుకంటే ఆ లక్షణాలు, ప్రేమ లక్షణం చెప్తుంటే ప్రేమ వస్తుంది, అలాగే న్యాయ లక్షణం చెప్పుకుంటే న్యాయం వస్తుంది, జ్ఞాన లక్షణం చెప్పుకుంటే జ్ఞానం వస్తుంది. ప్రభు అంటున్నారు, మీలో ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉన్నదా, దేవుణ్ణి అడగవలెను, అప్పుడు అది అనుగ్రహించబడు. కాబట్టి సూర్యుని అంత స్వచ్ఛమును కళలను కలదై, యూహిత సైన్య సమభీకర రూపిణియలు ఈమెవరు, ఒక యోహం. అలాగనే మనం అందరం ప్రభువులో సైన్యం, రక్షణ సైన్యం ఏ రీతిగా జెండా క్రింద ప్రమాణం చేస్తారో, మరి జెండాలు జయము కలిగినప్పుడు జెండా వందనం అనేది చేస్తాం. ప్రభు మీద ఆధారపడిన ప్రతి ఒక్కరికి జయం అనేది కలుగుతూ ఉంది. మనం గమనించినట్లయితే మన తండ్రి మనకి ఎప్పుడు అపజయాన్ని ఇవ్వరు. అందుకే వాక్యంలో మనం గమనించినట్లయితే ఒక యోహము అనగా ఒక సమూహం, సమభీకర. మన ప్రభు భీకరుడు. భీకరుండో మా యెహోవా పీఠమెదుటన్ కూడరే. మన ప్రభు యొక్క భీకర రూపము, ఆ స్వరము మనకిస్తుంది. అందుకే యూహిత సైన్య సమభీకర రూపిణి అనగా పెండ్లి కుమార్తె సంఘము. ఆయన రూపమును మనం అద్దుకోవాలి. క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై నాకు ప్రసవ వేదన కలుగుచున్నది అని పౌలు గారు అంటూ ఉన్నారు గలతీ 4:19. యూహిత సైన్య సమభీకర రూపిణియకు ఈమె ఎవరు? ఈమె అనగా పెళ్లి కుమార్తె, లేక సార్వత్రిక సంఘము, లేక వధువు సంఘము అని ప్రభు చెప్తూ ఉన్నారు. ఇప్పుడు చూద్దాం. సంఖ్యాకాండము 2:2 ఇశ్రాయేలీయులందరూ తమ తమ పితరుల కుటుంబముల టెక్కెములను పట్టుకొని తమ తమ ధ్వజమునొద్ద దిగవలెను. వారు ప్రత్యక్షపు గుడారము ఎదురుగా దాని చుట్టూ దిగవలెను. సూర్యుడు ఉదయించు తూర్పు దిక్కున యూదా పాళ్యపు ధ్వజము గలవారు తమ తమ సేనల చొప్పున దిగవలెను. సూర్యుడు ఉదయించే తూర్పు దిక్కున యూదా గోత్రము నిలబడాలి అని తెలియచేస్తూ ఉన్నారు. ఒక క్రమాన్ని ప్రభు ఇక్కడ మనకి నేర్పిస్తూ ఉన్నారు. కీర్తన 25 చూస్తే
చక్కటి దీవెన కనపడుతుంది. 4వ వచనంలో నీ కోరిక నెరవేర్చి నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక. ఈరోజు ప్రభు దగ్గరికి ఏ కోరికతో మనం వస్తామో తలపు పుట్టక మునిపే నీ ఆలోచన నెరియున్న అన్న తండ్రి నెరవేరుస్తారు. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచును గాక. మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము. ఇక్కడ ధ్వజము అనగా హృదయము. ఆయన నామము అన్ని నామముల కన్నా పైనామము గనక ఆయన నామమును బట్టి మన ధ్వజము ఎత్తాలి అని కీర్తన 25వ వచనంలో చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, యెషయా గ్రంథము 11వ అధ్యాయము 12వ వచనంలో జనులను పిలుచుటకై ఒక ధ్వజము, ఒక జైవ సూచకమైన ఒక స్వరము వినపడుతూ ఉంది. జనాలను సమకూర్చుటకు ఒక ఈలగా ఆయన పిలుస్తున్నాడు. మరి ప్రయాసపడి భారం మోసుకొనుచున్న వారులారా నా యుద్ధకు రండి అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. అలాగనే కీర్తన 66వ వచనంలో కూడా ఒక ధ్వజాన్ని తండ్రి మనకి బయలుపరుస్తూ ఉన్నారు. ఒకసారి చూద్దాం. కీర్తనల గ్రంథము 60వ కీర్తన 6వ వచనంలో తన పరిశుద్ధ తోడని దేవుడు మాట ఇచ్చి ఉన్నాడని చూస్తున్నాం. 4వ వచనం సత్యము నిమిత్తము ఎత్తి పట్టుటకై నీ యందు భయభక్తులు కల వారికి నీ ఒక ధ్వజమునిచ్చి ఉన్నావు. ధ్వజము అనగా హృదయము, ధ్వజము అనగా విజయము, ధ్వజము అనగా అసాధ్యమైన కార్యము నెరవేరినప్పుడు ఒక జెండా, ఒక విజయ పతాకాన్ని తండ్రి మనకి దయచేస్తూ ఉన్నాడు చూస్తున్నాం. యెషయా గ్రంథము 11వ అధ్యాయంలో కూడా ఎలాంటి ధ్వజాన్ని తండ్రి మనకి ఇస్తున్నారంటే యెషయా 11:12 జనములను పిలుచుటకై ఆయన ఒక ధ్వజము నిలవబెట్టెను. ఈ ధ్వజం ఏంటంటే సిలువ. సిలువ తట్టు చూచిన వారు ప్రతి ఒక్కరూ ఆకర్షించబడేటట్లుగా కల్వరిలో ఒక సిలువను దేవుడు ఏర్పాటు చేశారు. ఈ సిలువ ఏం చేస్తుందంటే మనల్ని రక్షిస్తూ ఉంది. సిలువలో విలువ అనేది తండ్రి మనకి చూపిస్తూ ఉన్నారు. అందుకే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెలితనము కానీ రక్షింపబడుచున్న మనకి దేవుని శక్తి. సిలువలో జయము ఉంది, శక్తి ఉంది. అలాగనే తెక్కిములెక్కిన సైన్యము అనగా దేవుని యొక్క సేనలుగా, సమూహములుగా మరి మనం చూస్తూ ఉన్నాం. ఒకసారి ఇక్కడ 7 దీవెనలు ప్రభు ఈరోజు మనకి ఇస్తూ ఉన్నారు. విందుశాలకు నడిపిస్తున్నాడు ప్రభు. సౌలుకి విందు ఇవ్వబడిన తర్వాత రాజుగా మలచబడ్డాడు. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు రాజులకు రాజు, ప్రభులకు ప్రభువుగా మన ప్రభు కనపడుతూ ఉన్నారు. అలాగనే ఇక్కడ మనం గమనించినట్లయితే యోనాతానును బట్టి, యోనాతానుకు కుంటి కుమారుడు ఉన్నాడు గనక మెషీబోషేతు విందుశాల, దావీదు విందుశాల భోజనం బల్ల దగ్గరికి నడిపించబడ్డాడు. సౌలుని సమూయేలు ప్రవక్త విందుశాలకు నడిపించినట్లుగా చూస్తున్నాం. యోసేపు బెన్యామీను గోత్రాన్ని ఒక విందుశాలకి ఫరో కుటుంబం దగ్గర ఆయన ఉంటూ నడిపించినట్లుగా, మంచి భోజనం ఏర్పాటు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే ప్రకటన 3:21 ప్రభు సిద్ధపరిచి నా తండ్రి సింహాసనం నందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించువాణ్ణి నా సింహాసనం మీద కూర్చుండనిచ్చి అతనితో నేను నాతో అతను కలిసి భోజనం చేసి విందును దేవుడు ఏర్పాటు చేస్తూ మేడగట్ల ఒక సంస్కారపు విందును దేవుడు ఏర్పాటు చేశాడు. అలాగనే 1000 ఏళ్లలో చక్కటి విందుని మధ్యాకాశంలో తండ్రి సిద్ధపరచువారై ఉన్నారు. ప్రభువు సిద్ధపరిచిన విందులో మనం ఉండాలి అంటే 7 రీతులు సిద్ధపాటు ఉండాలి. ఆయన ధ్వజము మన మీద ఎత్తాలి అంటే మనం ఏం చేయాలో ప్రభు ఇక్కడ ఒక ప్రత్యేకతను చూపిస్తున్నారు. సంఖ్యాకాండము 1వ అధ్యాయము
సంఖ్యాకాండము 1వ అధ్యాయము 47 నుండి చూద్దాం. అయితే లేవీయులు తమ పితరుల గోత్రము చొప్పున వారితో పాటు లెక్కింపబడలేదు. ఏలయనగా యెహోవా మోషేతో ఇలాగ సెలవిచ్చి ఉండెను, నీవు లేవీ గోత్రమును లెక్కింపకూడదు, ఇశ్రాయేలీయుల మొత్తమునకు వారి మొత్తము చేర్చకూడదు. లేవి అనగా పరిశుద్ధత. ఎప్పుడైతే పరిశుద్ధమైన ధ్వజము నీ మీద ఎత్తబడుతుందో లోకపు లెక్కలో నీ ఉండకూడదు. దావీదు మీద దేవుడి కోపం ఎందుకు వచ్చింది అంటే సైన్యాన్ని లెక్కేయమన్నాడు. అప్పుడు యోవాబు అన్నాడు, అంతా నీదే కదా అంటే, లేదు లేదు, సైన్యం ఎంత ఉందో నాకు తెలియాలి. సైన్యాన్ని లెక్కేయటం వల్ల దావీదు కుటుంబం మీదకి దేవుని కోపము లేక ఉగ్రత వచ్చినట్టు చూస్తున్నాం. దేవుని పిల్లలమైనటువంటి మనం ఇశ్రాయేలీయుల మొత్తమునకు వారి మొత్తము చేర్చవద్దు, లేవీయులు ప్రత్యేకించబడిన వారని ప్రభు చెప్తూ ఉన్నారు. ప్రభు రక్తమున కడగబడిన మనకి ఒక ప్రత్యేకత అనేది దేవుడిస్తూ, ఆయన ఇచ్చే విందు, ఆయన ఇచ్చేటటువంటి ధ్వజము దగ్గర నిలబడాలి అంటే లోకముతో నువ్వు లెక్కించకూడదు, ఆ లోకపు లెక్కలో నీ ఉండకూడదు అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. రెండవ దీవెన మనం చూస్తే ఇశ్రాయేలీయుల మొత్తమునకు వారి మొత్తము చేర్చకూడదు. 1 లెక్కించకూడదు, 2 చేర్చకూడదు. అలాగని మనం కూడా ఎదురు పడితే అందులో చేరకూడదు. దేవుడు నీకు ఏ పిలుపిస్తే ఆ పిలుపులో నువ్వు నిలబడి ఉండాలి అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. 50వ వచనంలో చూస్తే సంఖ్యాకాండము 1:50లో నీవు సాక్ష్యము గుడారం మీదను దాని ఉపకరణములన్నిటి మీదను దానిలో చేరిన వాటన్నిటి మీదను లేవీలను నియమింపుము. 1 లెక్కించకూడదు లేవీలను, 2 అందరితో చేర్చకూడదు, 3 నియమింపబడిన వారు. కాబట్టి ప్రభు అంటున్నారు, ఆయన మనల్ని నియమించాలి. అపోస్తుల్ని ఆయన నియమించి భూలోకానికి పంపినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నియమం ప్రకారము పోరాడాలి పందెపు రంగంలో ఉన్నవారని పౌలు గారు తెలియచేస్తూ ఉన్నారు. అలాగనే యూదులు అన్నారు, మాకొక నియమము కలదని వాళ్ళు అంటున్నారు. యూదుల రాజులు సిలువేయము, బరబ్బాని విడుదల చేయము అని వాళ్ళ నియమం అలా ఉంది. నియమింపబడిన వారిగా దేవుని పిల్లలమైన మనం ఉండాలి. వారి మందిరమును దాని ఉపకరణములన్నిటినీ మోయవలెను. దేవుడు ఎవరిని నిర్ణయిస్తారో వారు మందిరము ఉపకరణములు ప్రతి వస్తువుని మోయాలి. అంటే నియమింపబడిన వారు భారము మోయాలి. ప్రభువు నీ భారము యెహోవా మీద మోపుము, నీ ఉద్దేశములు సఫలమగునని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. అందుకే మన శిక్ష భారము, మన శాప భారము తన శిలువ మీద ఆయన మోసుకొని వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన గవిని బయటకు వెలుపలకు మన భారాన్ని భరిస్తూ వెళ్ళిపోయినట్లుగా చూస్తూ ఉన్నాం. 5వ దీవెన, వారు మందిరం సేవ చేయించు దాని చుట్టూ దిగవలసిన వారైందు. చుట్టూ అలాగని యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు అని 125 కీర్తనలో చూస్తున్నాం. చుట్టూ దిగవలెను. కాబట్టి ఆయన హస్తాలు మన చుట్టూ భద్రముగా మనల్ని కాపాడుతూ ఉన్నాయి. 6వ దీవెన 51లో మందిరము సాగబోనప్పుడు లేవీలే దాన్ని విప్పవలెను. విప్పుట, నీ నోటిని బాగా తెరువుము, నేను దాన్ని నింపేదనని ప్రభు అన్నాడు. ఎక్కడ ఏం మాట్లాడాలి? ఇక్కడ మనం చూస్తే మందిరము అనగా గుడారము. ఈ గుడారాన్ని ఎక్కడ విప్పాలో, ఎక్కడ వెయ్యాలో అక్కడే వెయ్యాలి. మందిరము దిగినప్పుడు లేవీలే దాన్ని వేయవలెను. కాబట్టి వాళ్ళు వెయ్యాలి, వాళ్ళే దాన్ని విప్పాలి, వారే మోయాలి, వారే నియమింపబడిన వారు. 52వ వచనంలో చూస్తే ఇక్కడ 51లో అన్యుడు సమీపించిన వాడు మరణ శిక్ష నందును. నిర్గమకాండం 19వ అధ్యాయంలో మోషేని సీనాయి కొండ మీద నుండి క్రింద పంపుతున్నాడు. తొందరపడి ఈ పర్వతాన్ని నేను పరిశుద్ధపరిచాను, ఎవరు కూడా దాన్ని తాకూడదు, ఒక పొలిమేరని ఏర్పాటు చేయాలి అని మోషేని కిందకు హెచ్చరిక ఇవ్వటానికి. ఇప్పట్లాగా సెల్ ఫోన్లు లేవు, మరి
దేవుడు పంపినట్లుగా చూస్తూ ఉన్నాం. అన్యుడు సమీపిస్తే మరణ శిక్షను అందుతాడు. 52వ వచనం, ఇశ్రాయేలీయులు తమ తమ సేనల చొప్పున ప్రతివాడు తన తన పాళ్యములో తన తన ధ్వజము నొద్ద దిగవలెను. ధ్వజము అనగా జెండా, విజయ పతాకము దగ్గర నువ్వు కనపడాలి. కాబట్టి ఎక్కడ ఏ సరిహద్దుల్లో దేవుడు నిన్ను పెడుతున్నాడో ఒక సిపాయిలాగా నీవు అక్కడే ఉండాలి అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. ఇశ్రాయేలీల సమాజం మీద కోపము రాకుండానట్లు లేవీయులు సాక్ష్యపు గుడారము చుట్టూ దిగవలెను. వారు సాక్ష్యపు గుడారమును కాపాడవలెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన వాటన్నిటినీ తప్పకుండా ఇశ్రాయేలీయులు చేసిరి. కాపాడవలెను. ప్రభు అంటున్నారు, నిన్ను కాపాడువాడు కొనగాడు నిద్రపోడు. 7 దీవెనలు మనం చూచాం. మరొకసారి చూద్దాం ముగింపులో. పరమగీతం 2వ అధ్యాయము 4-5 వచనాల్లో ప్రభు అంటున్నారు, అతడు నన్ను విందుశాలకు తోడుకొని పోయాను. ప్రభు పాద సన్నిధిలో ఆయన వాక్యమే ఒక విందు. అలాగని తండ్రి నా యందు విశ్వాసం ఉంచు అని కడుపులో జీవజల నదులు పారును అన్నారు. నా మీద ప్రేమను ధ్వజముగా ఎత్తెను. తన అనంతమైన ప్రేమను ఒక జెండాగా, ఒక విజయ పతాకముగా. ఈ ధ్వజము అనేది శాంతిని చూపిస్తుంది, సత్యాన్ని చూపిస్తుంది, పరిశుద్ధతను చూపిస్తుంది, అంశ నెరవేర్పును చూపిస్తూ ఉంది. ఈ యొక్క ధ్వజము సూర్యోదయపు దిక్కున ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. దేవుడు నిన్ను ఎక్కడ ఏ సరిహద్దులో పెడితే, ఏ స్థితి కొరకు పెడితే ఆ స్థితిలో ఉన్నప్పుడే తన అనంతమైన ప్రేమను ధ్వజముగా ఎత్తుతున్నారు. ఆయన తన శరీర రక్తాలని మనకు విందుగా ఇచ్చారు. పరిశుద్ధ గ్రంథము గొప్ప విందు. అందుకే యెహెజ్కేలుతో ఈ పుస్తకము తీసుకొని తినివేయుము అని యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయంలో అన్నాడు. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయంలో కూడా యోహానుతో ఈ పుస్తకము తీసుకొని తినివేయుము. కాబట్టి తినివేయుట అనగా పుస్తకమును ధ్యానించుట. మరి ఇర్మియా అంటాడు, నీ వాక్యము నాకు దొరకగా దాన్ని భుజించి తిని. వాక్యము ధ్యానించుటే భుజించుట అని తెలియచేస్తున్నారు. వాక్యంలో మనం మిళితమైనప్పుడు తన ప్రేమనే ధ్వజముగా ఎత్తుతున్నాడు. చక్కటి విందుశాల మధ్యాకాశంలో తండ్రి చక్కటి విందుని ఏర్పాటు మనందరి కొరకు చేస్తున్నారు కనుక అట్టి విందులో చేరగలిగిన స్థాయిని తండ్రి ఆయన బిడ్డలమైన మనకు ముమ్మరముగా దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మోకరించగలిగిన వారు మోకరించండి. ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువాని నుండు నాట్లు పవిత్రపరచుము తండ్రి హృదయాంతరంగమున. దయానిధోయున్న తండ్రి, నీ ప్రేమని మా మీద ధ్వజముగా ఎత్తిన తండ్రి, నీ అనంతమైన ప్రేమను ఒక జెండాగా చూపించి విందుశాలకు నడిపించిన తండ్రి వందనాలు. లోదెబారులో ఉన్నటువంటి నాన్న మెషిబోషేతుని రాజు బల్ల దగ్గరికి విందుశాలకు నడిపించిన తండ్రి వందనాలు. గార్ధవములు ఎదుగుచున్న సౌలుని నాయన సమూయేలు ప్రవక్త ఉన్నత స్థలమందు ప్రధాన శాలలోని తీసుకుని వెళ్ళి శ్రేష్టమైన భోజన పంక్తిని ఏర్పాటు చేసి ఉన్నారు. అలాగే నాయన యోసేపు బెన్యామీను వచ్చినప్పుడు నాయన ఒక భోజన బల్లని ఏర్పాటు చేసి ఉన్నారు. పితామహుడైన అబ్రహాము ఒక చెట్టు క్రింద ఒక వనములో మీకు భోజనశాలను ఏర్పాటు చేసి ఉన్నారు. అలాగే నాయన మధ్యాకాశములో చక్కటి భోజనాన్ని మీరు సిద్ధం చేస్తూ 66 పుస్తకాలే ఒక విందుశాలగా మా ముందు ఉంచి ఒక్కొక్క పుస్తకములో ఒక్కొక్క వచనములో నుండి నాయన చక్కటి శ్రేష్టమైన పదార్థములు మీరు మాకు అందించుచున్న తండ్రి వందనములు. ఈ సమయంలో నీ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. నీ బిడ్డల మీద నీ కనుదృష్టి ఉంచండి. నీ బిడ్డల్ని మీరు ఆకర్షించండి. నీ బిడ్డల పైన నీ విజయ పతాకమును నాయన మీరు ఉంచి నాయన ఇప్పటి వరకు ఏ విషయంలో మేము ఓడిపోయామో
జయముతో మమ్మల్ని నింపమని అడుగుచున్నాము తండ్రి. వందనములు. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచునుగాక. రక్షణార్థకరమైన తన దక్షిణ హస్త బలము చూపును అని మాకు కీర్తన 20లో రాయించిన తండ్రి. వందనాలు నాయన. నీ తట్టు మా ధ్వజము ఎత్తుచున్నాం. నీతిని స్థాపించుటకై ఒక ధ్వజమును కల్వరిలో ఎత్తి చూపించిన తండ్రి వందించుచున్నాము. అలాగునే టెక్కెమునెక్కిన సైన్యము వలె ప్రతి ఒక్కరు తమ తమ ధ్వజమునంత నిలబడవలెను అని నాయన నీ ఏర్పాటు జనాంగమును మీరు ఏర్పాటు చేసుకొని ఇశ్రాయేలీలో నుంచి లేవీలు నియమించిన తండ్రి, ఏర్పాటు చేసిన తండ్రి, చుట్టూ దిగటానికి ఒక అవకాశం ఇచ్చిన తండ్రి, భారం మోయగలిగిన స్థితినిచ్చిన తండ్రి, నాయన విప్పటానికి వేయటానికి మీరు ఇచ్చిన ఆధిక్యతలను బట్టి వందనాలు నాయన. నీ ఆహారం నీళ్ళ మీద వేయు, 7-8 దినముల తర్వాత చూడము అన్నారు. ఆ నెరవేర్పును మీరు చూపిస్తూ ఉన్నారు కనుక వందించుచున్నాం. ఈ సమయంలో నీ బిడ్డలందరినీ మీరు ప్రతిష్ఠించండి. ఏ బిడ్డ విషయంలో ఏ నెరవేర్పు ఇవ్వాలో మీరు ఇవ్వండి తండ్రి గారు. వందనాలు. ప్రతి కుటుంబాన్ని దర్శించండి. దినాలు చెడ్డవి గనక సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు. అజ్ఞానుల వలె కాక జ్ఞానము కలిగి నడుచుకొనడి అన్నారు గనక దైవ జ్ఞానంతో నీ పిల్లలమైన మమ్మల్ని నింపమని బ్రతిమిలాడుచున్నాము తండ్రి. వందనాలు. నువ్వు ఆశ్చర్యకరుడు నాయన. ఆశ్చర్య రీతిగా నీ బిడ్డను లేవనెత్తండి నాయన. వందనాలు. యెహోవా అందరికీ ఉపకారి అన్నారు. ఏ కుటుంబానికి ఏ ఉపకారం అందాలో మీరు అందించండి. ఈ దినాన నాయన ఎంతమంది జన్మదినాలు ఉన్నాయో వారందరి మీదకి నీ ప్రభావం పంపి నా యందు భయభక్తులు కలవారికి సమస్తం సమకూడి జరుగును అన్నారు నాయన. అట్టి సమకూర్పును అందించమని అడుగుచున్నాం. అలాగే నాయన నీ బిడ్డలందరినీ నీ రక్త ప్రోక్షణతో మీరు కడుక్కున్నారు కనుక నీ విందులోనికి మీరు ఆహ్వానించండి. నీ ప్రేమని ధ్వజముగా ఎత్తి చూపించుచున్న తండ్రి. వందనాలు. ఈ ఉదయకాలంలో మమ్మల్ని అందరినీ నీ ప్రభావంతో నీ పరిశుద్ధితో నాయన నీ మహిమతో నింపివేయండి. ఏ కుటుంబంలో ఏ శ్రమన్నా తీసివేయండి నాయన. నిత్యానందముతో మమ్మల్ని నింపివేయమని అడుగుచున్నాము తండ్రి. వందనాలు. బలహీనులను బలపరచండి. వృద్ధులకు చేయూతనిచ్చి లేవనెత్తండి తండ్రి. వందనాలు. ఎక్కడ ప్రేమ తగ్గిందో నాయన నీవే నీ ప్రేమ ధ్వజమును నీ బిడ్డల మీద ఎత్తి నాయన ఐక్యత అనే ఆశీర్వాదముతో నీ పిల్లలు నింపమని అడుగుచున్నాము తండ్రి. వందనాలు. అలాగే ప్రపంచం అంతటి మీద కమ్ముకొని ఉన్న ఈ యొక్క కరోనాని పూర్తి విడుదలించి వేయండి. వేదన పొందిన దేశం మీద మబ్బు నిలవలేదన్నట్లు నాయన ఈ వ్యాధిని పూర్తిగా నిర్మూలన చేయండి తండ్రి. వందనాలు. అలాగే నాయన యోబు అంటున్నాడు, ఏది వచ్చునని నేను బహుగా భయపడుతును, అది ఏ నాకు వచ్చుచున్నది, నాకు భీతి పుట్టించినది నా మీదకి వచ్చుచున్నది, నాకు సుఖము లేదు, నెమ్మది లేదు అని మాట్లాడుతూ ఉన్నాడు. శ్రమయే సంభవించుచున్నదని. అలాంటి రోజుల్లోనే మేము ఉన్నాము తండ్రి. వందనాలు. నిన్ను బట్టి నన్ను బలపరచు వారిని బట్టి నేను సమస్తము చేయగలను అన్నట్లుగా నాయన మీరు మమ్మల్ని బలపరచండి. ఈ సమయంలో నీ బిడ్డలందరినీ అభిషేకించి ఏ కొరతన్నా మీరు తీసివేసిన ఆయన నిత్యానందంతో నీ పిల్లలు నింపి కృప వెంబడి కృపని ఇచ్చి నిరంతరం ఆశీర్వాద కారకులుగా వర్ధిల్ల చేసి ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందమని సమస్త ఈవులు ధారాళముగా మాకు దానము చేయించున్న ఆశీర్వాద కారకుడు ప్రాణప్రియుడు కల్వరిలో నాయన సిలువ విజయాన్ని మాకు ఇవ్వటానికి ఒక ధ్వజముగా సిలువను నిలబెట్టిన యేసయ్య శ్రేష్ఠ నామంలో బ్రతిమిలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి మిమ్మల్ని కాపాడును గాక. ఆమేన్. ప్రభు మీ మీద తన సన్నిధి కాంతును దింపచేసి మిమ్మల్ని కరుణించును గాక. ఆమేన్. ప్రభు మీ మీద తన ముఖకాంతి ప్రకాశింపచేసి సమాధానంతో సమృద్ధితో నింపి నూరంతలుగా ఫలభరితముగా మిమ్ములను మీ కుటుంబాన్ని చిన్న బిడ్డల్ని దేవుడు ఆశీర్వాద కార్యకులుగా చేసి నిత్యానందముతో నింపి ఈ దినము ఎంతమందికి వివాహ దినాలు ఉన్నాయో వివాహపు దినపు దీవెనలతో మిమ్ములను ఫలభరితముగా తండ్రి వర్ధిల్ల చేయును గాక. ఆమేన్. అందరికీ మరణాత.